ఒక్కరు అలా పెట్టండి, నీటి చల్లండి. ఓం భూర్భువస్సువః అరటిపండు మీద తస్సవితుర్వరేణ్యం భర్గోదే దేవస్య పత్న్యై నమః ఈశానస్య దేవస్య పత్న్యై నమః. మీ దగ్గర గ్లాస్ ఉంది కదండి, గ్లాస్ తో నేను చెప్పినప్పుడు నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కింద నుంచి నీళ్లు కింద పడుతూ ఉంటారు 8 సార్లు. భవం దేవం తర్పయామి, పశుమతిం దేవం తర్పయామి, ఉగ్రం దేవం తర్పయామి, తర్పయామి సర్వస్య దేవస్య అఘోరేభ్యస్తత్పురుషాయ రుద్రగాయత్రీ చ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ అక్షరం పట్టుకోండి. నమస్తే నమస్కారం తస్మై దేవాయ సంతాం తరణ్యం దేవో దేవేభ్యో వదే దేవాగ్నే మానుషాః విష్ణుంచ వేదంచ ఉభేన వాంచామా పృథివీ కుంభస్మాదా హేగతిర్రామస్యైదంచ నమో. అలా స్వామి దగ్గర పెట్టేనారు మా దగ్గర. ఏమండి ఈసారి మీరేం చేస్తారు? సరస్వతి సుధిస్తోమం సరితాపృష్ణయ అధిక్రయావృతే ప్రస్తయాతీగే సుచిసే నీళ్ళు. ఈ హర్షాన నీళ్ళు అందరికీ ఫోటో వచ్చింది కదా. వామదేవాయ నమః. మాట్లాడ కొడతావా? అమ్మవారు కూడా నక్షత్రమైంది. జ్యేష్ఠాయ నమః. బలవిగ్రహాయ నమః. నిర్మలం సమర్పయామి. శ్రీ గౌరీ శంకర आरती ले लो अम्मा, आरती ले लो सब लोग, आरती ले लो सब लोग। महर्षि పాతకాలం పంచే ఈసారి మధునా అయిపోయిన మధున స్నానం. అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చేసే అభిషేకే వినియోగ నమశ్శం అయ్యా ధ్యాసం చేయండి. నమశ్శం ఒక బిల్వదళం పెట్టండి. ఒకటే నమ శివాయ బలాయ నమః ధూపం వెలిగించి రెడీగా పెట్టుకోవచ్చు.
ముందేసి ఓ డబ్బు వచ్చేస్తుంది ఏమంటే దాని నవగ్రహ చతుమండల నవగ్రహ అంత సుభిక్షంగా ఉండాలి, ధర్మం సమృద్ధిగా ఉండాలి అని ఒక హిత సంకల్పం చేయడం. అందరూ అక్షరాలు అన్నదమ్ములు అందరూ అక్షరాలు అన్నగారు ఒక్కరు చేస్తారు. కొడుకు అంటే థమ్సప్ గుర్తుంటుంది చూసారా, శ్రీ రుద్రూపమే అమృదేవం అందరూ ఓం స్వాహ. మీరు ఏమంటే మీరు అన్నాం కదా, మీరు ధర్మరాజు మీరు
శ్రీకాష్టం యస్యామలం జగజగసామృతే స్వాహా కొద్దిగానే మామూలుగా మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. యావిళ్ళు అయినప్పుడు అమ్మవారికి చలివిడి పానకాలను ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాం. మంత్రంతో గ్రామదేవుడు ఇంటికి ఆవాహించాలి. పడవ చెత్తులో ఉండాలి వెళ్ళి. అంటే బ్రహ్మదేవుడికి 56 మంది కాశీ క్షేత్రబాబుడేమో ఆయన విడివిడిగా అందరికీ హోమం చేస్తారు. అక్కడే వాళ్ళ ఆవాహన చేసాం. మేము కథలు తెచ్చాం. 64 कोटि ग्राम देवियों में भी उनका अधिकार है, तो उन सब का हमारा आह्वान होता है। यहाँ पे ये ग्राम देवता सब अलग अलग ग्रामों के अलग अलग यहाँ पे सबके एक ग्राम देवता होते हैं, तो उन सब के लिए भी पूजा होता है। कोई देवता है, नदियों के लिए भी देवता है, सागर के भी देवता है, तो इस तरह से सारे ब्रह्मांड में जितने देवताएं हैं सबका वहाँ पे कल वहाँ पे मंडप बना हुआ है, सबका तैयारी हो चुका है। अभी यहाँ पे ऊपर में ब्रह्मा जी और काली लक्ष्मी और सरस्वती जी, इनके लिए हम ఆకులనంతా మీరు దగ్గరికి తీసేసుకోండి బాబు గారు. చేతులు నువ్వులు గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ భూయో భూయో నమామ్యహం. ఓం స్వాహ వేయండి. నేను చెప్పినట్టు అలాగే అనేక రకాల సంపద అందువల్ల అసలు వసోద్ధర్మ అలా చాట్ కుదిరిపెట్టారు. ఇంకా పైకి పట్టుకోండి. ఆయన అలా వేస్తూ ఉంటాడు. ఓం సరిగ్గా ఎడం వైపు ఉన్నారని పూర్ణాహుతి రెండెవరండి రెండెవరు సంస్థపోది ఇది అన్న చూసారా అలా అదే బాగా చాలా మంచి ఇలా పట్టి వెళ్ళి అందరికీ మధ్య చేయబడాలి. సదస్యం మాతే నామరీ ఇత్యాదిశ్యామోషదయో వనస్పదయో మాధ్య ఓద్ధాయ సంవత్సరో యజ్ఞవతిర్మాధ్య ఇలా వచ్చాయి. సముద్రం ఓం సముద్రం బప్రహిణో విశ్వానియో నివృక్షద నక్షత్రం లఘు లఘు నాన్న వీటి తర్వాత అంటే ఈ కార్యక్రమం చేయడానికి హైదరాబాద్ నికాలో టోపీ నికాలో ఇదిగో ఏమండి ఇప్పుడు మళ్ళీ త్రిస్తే నమః మళ్ళీ త్రిస్తే నమః చతుస్తే నమః దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః ఎల్లోగా ఇచ్చాడండి మహానుభావుడు. అందువల్ల ఎంత చేసినా మహాకుంభాభిషేక మహోత్సవాంగ విహిత యజ్ఞేశ్వర
నేను కలిసి ఆడవాళ్ళకి ఇచ్చేయండి. కట్టు మీద యజ్ఞేశ్వరార్పణమస్తు. మీరు పెట్టన్నయ్య గారు తర్వాత మీరు లోపలికి పెట్టి శివరాజా